హాయ్ గైస్, ఒక్కసారి ఈ వీడియో చూడండి. చూసారుగా గైస్, వీడియో అయితే ఎంత బాగుందో. సో ఈరోజు అయితే ఇలాంటి వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్తాను. మీరు కూడా ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. వీడియో అయిపోయేలోపు మీరైతే మీకు నచ్చిన విధంగా అయితే క్రియేట్ చేసుకోగలుగుతారు. ఇంకా సోది లేకుండా డిలే లేకుండా ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందామా. ముందు చాట్‌జీపీటీని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ టెక్స్ట్ బాక్స్‌లో అయితే ఇలా అయితే ఇవ్వండి. ఏమని ఇస్తారంటే 5 స్మాల్ పీపుల్స్ వర్కింగ్ ఆన్ యాపిల్ అని అయితే ఇవ్వండి. ఇలా ఇచ్చినా సరే, లేదంటే క్లీనింగ్ ఆన్ యాపిల్ అని ఇచ్చినా సరే, ఇచ్చిన తర్వాత అయితే ఇక్కడ ప్రాపర్ ప్రాంప్ట్ అని అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఎందుకంటే మనకు ప్రాపర్ ప్రాంప్ట్ అని చెప్పలేదనుకో, మనకు చాట్‌జీపీటీ అయితే ఇమేజెస్ అయితే ఇస్తుందనమాట. బట్ ఇక్కడ అంత పర్ఫెక్ట్‌గా అయితే రావు. సో అందుకని ప్రాంప్ట్ కోసం అయితే టెక్స్ట్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత మనకైతే ప్రాంప్ట్ అయితే ఇస్తుందనమాట. సో వచ్చిన ప్రాంప్ట్ అయితే మొత్తం అయితే కాపీ అయితే చేసుకోండి. మనకైతే పర్ఫెక్ట్‌గా అయితే వచ్చేసింది ప్రాంప్ట్ అయితే. దీన్నైతే మొత్తం కాపీ అయితే చేసేసుకోండి. సెలెక్ట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మొత్తం అయితే కాపీ అయితే చేసేసుకోండి. కాపీ చేసుకున్నాకైతే ఏం చేస్తారంటే చిన్నగా క్రోమ్‌లోకి అయితే వచ్చేసేయండి. దానికోసం కాదు మాము, ఇమేజెస్ కోసం. సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తారంటే లియోనార్డో ఏఐ అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ బాక్స్‌లో మనకి ఇక్కడ ఫస్ట్ అయితే కనిపిస్తుంది కదా, ఆ వెబ్సైట్‌ని అయితే ఓపెన్ చేసేయండి. ఇక్కడ ఇంకా మీరు లాగిన్ అవ్వకపోతే లాగిన్ అయితే అయిపోండి నేనైతే ఆల్రెడీ లాగిన్ అయ్యాను. డైరెక్ట్‌గా అయితే తీసుకెళ్ళిపోతుందని అయితే. ఇంకా లాగిన్ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ ఇమేజ్ క్రియేషన్ అని ఉంది కదా, సో దాని మీదే క్లిక్ చేయండి. ఇందాక ఒక ఇమేజ్ కోసం ఇచ్చాను, ఇదే ఆ ప్రాంప్ట్. సో దీని అయితే ముందు డిలీట్ అయితే చేసేద్దాం. దీన్ని డిలీట్ చేసిన తర్వాత అయితే ఇప్పుడైతే ప్రాంప్ట్ అయితే ఇచ్చాం కదా, అదే ప్రాంప్ట్ కాపీ చేసుకున్నాం కదా, ఆ ప్రాంప్ట్ని అయితే ఇక్కడైతే ఇవ్వండి ఇక్కడ టైప్ ఏ ప్రాంప్ట్ ఉంది కదా, అక్కడైతే ఇచ్చేసేయండి. ఇచ్చేసి కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఆ ఫోటో అనేది ఏ రేషియోలో కావాలంటే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే మామూలుగా 16:9 అంటే యూట్యూబ్లో ఫుల్ వీడియో ఉంటుంది కదా, ఆ రేషియోలోనే తీసుకుంటున్నాను. సో అది సెలెక్ట్ చేసుకున్నాకైతే క్రియేట్ మీద నొక్కేస్తే కొంచెం టైం అయితే తీసుకొని మనకైతే ఇమేజెస్ అయితే ఇస్తుంది. నేను ఆల్రెడీ ఇందాక ఫస్టే కొన్ని అయితే ట్రై చేశాను. సో అవి కూడా మీకు అన్ని లాస్ట్లో అయితే చూపిస్తాను. కొంచెం టైం తీసుకున్నాకైతే మనకైతే ఇమేజెస్ అయితే వచ్చేసాయి, చూసుకోండి గైస్. సో మనకైతే ఒక 4 ఇమేజెస్ అయితే వచ్చాయి. దీంట్లో చూసుకోండి, మీకు ఏది పర్ఫెక్ట్ అనిపిస్తే దాన్ని అయితే డౌన్లోడ్ చేసేసుకోండి. ఇక్కడైతే చూసుకుంటున్నాను, నాకైతే ఇందులో అన్నీ బాగానే ఉన్నాయి గైస్ దాంట్లో. బట్ ఏదైతే యాపిల్కి దగ్గరగా ఉన్నారో వాటిని అయితే చూసుకోండి, ఎందుకంటే అవి ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి కాబట్టి. సింపుల్గా మీరు ఆ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. ఇంకా ఇక్కడ ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాకైతే క్రోమ్లోనే హోమ్ పేజ్లోకి అయితే వచ్చేసేయండి వచ్చేసి ఇక్కడ సెర్చ్ బార్లో అయితే ఇలా అయితే సెర్చ్ చేయండి హల్లెలూయా ఏ అని. నేనైతే సరిగ్గా చెప్పానో లేదో ఒకసారి స్క్రీన్ మీద నేమ్ అయితే చూపిస్తాను చూడండి. సో దాన్ని అయితే సెర్చ్ బార్లో అయితే టెక్స్ట్ చేయండి. చేసిన తర్వాత మనకు వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి ఇమేజ్ టు వీడియో ఏ అని ఉంది కదా. సో దీంట్లో కూడా మీరు ఇంకా లాగిన్ అవ్వకపోతే లాగిన్ అయితే అయిపోండి. సో ఇక్కడ ప్లస్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఫస్ట్ అయితే ఇమేజ్ టు వీడియో అనమాట, సెకండ్ అయితే టెక్స్ట్ టు వీడియో అనమాట. మనకైతే ఇమేజ్ నుంచే కావాలి కాబట్టి ఇమేజ్ టు వీడియో పెట్టేసుకొని అక్కడైతే ఇమేజ్ అయితే తీసుకోండి అక్కడ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీరు ఏదో ఒక ఇమేజ్ని అయితే తీసుకొని అయితే ఇక్కడ ఆల్రెడీ మన కింద ఏంటంటే టెక్స్ట్ ఇవ్వడానికి కూడా ఆప్షన్ అయితే ఉంది ఇక్కడ. సో అక్కడ మీరు ఏం చేస్తారంటే పర్సన్స్ క్లీనింగ్ యాపిల్, లేదంటే వర్కింగ్ ఆన్ యాపిల్, సో ఇలా మీకు ఎలా కావాలంటే అలా అయితే కింద మామూలుగా నార్మల్గా ఒక టెక్స్ట్ అయితే ఇచ్చేస్తే అదే మనకైతే వీడియో తీస్తుంది అనమాట. ఇక్కడ నేనైతే పర్సన్స్ క్లీనింగ్ అండ్ వర్కింగ్ ఏదో ఒకటి ఇచ్చినా సరిపోతుంది పర్సన్స్ క్లీనింగ్ ఆన్ యాపిల్ అంటే పర్సన్స్ క్లీనింగ్ యాపిల్ అనేది ఇస్తున్నాను. ఇచ్చేసి అయితే ఇక్కడ 30 కాయిన్స్ అయితే ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకైతే ఇంకా వీడియో అయితే జనరేట్ అవ్వడానికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలా ఏంటంటే మనకైతే డైలీ 100 పాయింట్స్ అయితే వస్తాయి. పాయింట్స్ అని అనుకోండి, కాయిన్స్ అని అనుకోండి. సో 100 అయితే వస్తాయి. దాంతో అయితే ఒక్కదానికైతే 30 తీసుకుంటుంది అనమాట. సో అట్లా మనమైతే డైలీ అయితే ఒక 3 ఇమేజెస్ని అయితే వీడియోకి అయితే కన్వర్ట్ చేయొచ్చు అనమాట. దీంట్లో సబ్స్క్రిప్షన్ ఆప్షన్ కూడా ఉంది మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అయితే చాలా ఫాస్ట్గా అయితే వచ్చేసాయి అనమాట ఇమేజ్ టు వీడియో, లేదంటే కొంచెం చాలా టైం తీసుకుంటుంది. అలాగే ఇప్పటివరకు చూసారంటే మీకు ఆల్రెడీ వచ్చేసినట్టే ఈ వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవడం అనేది. మీ ఎగ్జాంపుల్గా అయితే ఇంకొకటి అయితే చూపిస్తాను చూడండి, ఇది బోనస్ అనుకోండి. సో ఇక్కడ నేనైతే చాట్‌జీపీటీలో అయితే ఇంకొక దానికైతే టెక్స్ట్ అయితే ఇస్తున్నాను, ఇంకో ప్రాంప్ట్ కోసం అయితే. సో ఇక్కడ ఏమని ఇస్తున్నానంటే 4 స్మాల్ పీపుల్స్ వర్కింగ్ ఆన్ కేక్ అని అయితే ఇస్తున్నాను అంటే ఇందాక యాపిల్ మీద చేశాం కదా, సో ఇప్పుడు కేక్ మీద అయితే ప్రయోగం చేద్దామా అండి. సో ఇలా ఇచ్చేసి అయితే ప్రాపర్ ప్రాంప్ట్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి, లేదంటే అది చెప్పాను కదా ఇమేజ్ ఇస్తుంది ప్రాంప్ట్ ఇవ్వకుండా.
సో ప్రాపర్ ప్రాంప్ట్ అని ఇచ్చేసి అయితే సింపుల్గా అయితే చార్జీపీటీకి అయితే ఇచ్చేసేయండి. సో మనకైతే ఇంకా అదైతే ప్రాంప్ట్ అయితే ఆల్మోస్ట్ ఇచ్చేసినట్టే. సో ఆ ఇచ్చిన ప్రాంప్ట్ ఏదైతే ఉందో దానైతే మొత్తం అయితే కాపీ అయితే చేసేసుకోండి గైస్. సో ప్రాంప్ట్ మొత్తం అయితే సెలెక్ట్ చేసుకొని కాపీ అయితే చేసేసుకోండి. చేసుకున్నాక సింపుల్గా ఇందాకట్లాగే క్రోమ్లోకి అయితే వచ్చేసేయండి. వచ్చేసి లియోనార్డో ఏఐని అయితే ఓపెన్ చేయండి గైస్. ఓపెన్ చేసి అయితే ఇందాకట్లాగే సేమ్ గైస్ ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన ప్రాంప్ట్ మొత్తాన్ని అయితే డిలీట్ అయితే చేసేయండి. మొత్తం అయితే తీసేసుకొని దాన్ని ఇక్కడ కట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మొత్తం డిలీట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇంకా ఈ దాని మొత్తం అయితే డిలీట్ అయితే చేసేయండి గైస్. డిలీట్ చేసేసి అయితే ఇప్పుడైతే కాపీ చేసుకున్నాం కదా, అదే కేక్ కోసం అయితే ప్రాంప్ట్ అని కేక్ మీద వర్క్ చేస్తున్నట్టు. సో ఆ ప్రాంప్ట్ని అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి గైస్. ఇచ్చేసాక అయితే ఇందాక చెప్పినట్టే అక్కడ సెట్టింగ్ పైకి స్క్రోల్ చేసి సెట్టింగ్ ఆప్షన్ దగ్గర అయితే మీకు ఎంత రేషియోలో కావాలో అంత అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంకా చేసుకున్నాకైతే ఇమేజెస్ వచ్చేంత వరకు అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా ఇప్పుడు చూస్తున్నట్టయితే మీకు ఈ వీడియో వర్త్ అనిపిస్తే వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్. లేదు వేస్ట్ అనుకుంటే వదిలేసేయండి. ఇంకా ఇచ్చేసారు కాబట్టి ఇంకా ఫోటో ఇమేజెస్ వచ్చేంత వరకు అయితే వెయిట్ అయితే చేయండి గైస్. కొద్దిసేపు వెయిట్ చేద్దామండి. ఇంకా మనకైతే ఆల్మోస్ట్ ఇమేజెస్ అయితే వచ్చేసినట్టే. సో ఇంకా మనకు ఒక 4 ఇమేజెస్ అయితే వచ్చాయి. దీంట్లో మీకు ఏది బాగా అనిపిస్తే దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఒక 2 అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. సో నాకు నచ్చిన 2 అయితే తీసుకుంటాను. ఇక్కడ పైన ఉన్నారు కదా, సో అది బాగుంది గైస్. సో దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో ఇంకేమో మంచిగా ఏమున్నాయో చూద్దామా అండి. ఇంకా ఇక్కడ ఇందాక యాపిల్ ఉన్నాయి, కిందికని చూద్దామా అండి. నాకైతే ఇదే బాగా అనిపిస్తుంది గైస్. సో ఇదాన్ని డౌన్లోడ్ చేసుకుందామా అండి. ఓకే 2 ఇమేజెస్ అయితే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇమేజ్ టు వీడియో జనరేట్ చేయడానికి అయితే ఒక ఇమేజ్ అయితే ఇచ్చాను కదా, అది చూద్దామా అండి. ఇదైతే ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు, ఫ్రీ కాబట్టి కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది. ఇంకా ఇది అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం గైస్. వెయిట్ చేసి అప్పుడైతే ఈ కేక్ అయితే ఇచ్చేద్దాం. సో ఇంకా చాలాసేపు వెయిట్ చేసాకైతే ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ రీక్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ ఇమేజ్ ప్లేస్లో ఇంకో ఇమేజ్ అయితే చేంజ్ చేస్తున్నాను గైస్. ఇక్కడ కేక్ ఇమేజ్ ఉంది కదా, సో దాన్ని అయితే ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి ఇక్కడ కూడా కింద అయితే మనకు టెక్స్ట్లో ఏమని ఇస్తారంటే పర్సన్స్ వర్కింగ్ ఆన్ కేక్ అని అయితే ఇచ్చేసేయండి. సో ఇంకా వీడియో అయితే ఇంతే గైస్. మీరు ఇప్పటివరకు చూసారంటే మీకు ఆల్మోస్ట్ ఇలాంటి వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవడం అయితే వచ్చేసినట్టే. ఎవ్రీ వీడియో అయితే ఇంతే గైస్. నేను ఏ ప్రాసెస్ అయితే చెప్పానో సో అదే ప్రాసెస్ అయితే రిపీట్ చేయండి. మీరైతే ఇంకా మంచిగా అయితే జనరేట్ చేసుకోగలుగుతారు. నాకంటే ఇంకా మంచిగా అయితే జనరేట్ చేసుకోగలుగుతారు. సో ఇంకా దీనికి ఇంకొక ఆప్షన్ ఏంటంటే గైస్, మనకు డైలీ ఒక 3 వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇంకొక ఆప్షన్ ఏంటంటే మీ దగ్గర అనదర్ జీమెయిల్ ఉంటే ఇంకో జీమెయిల్ ఉంటే దాంతో లాగిన్ అవ్వండి, దాంతో చేసుకోండి. ఇంకా అట్లా జీమెయిల్స్ ఉంటే లాగిన్ అయ్యి దాంతో చేసుకుంటే మనకైతే ఇంకా ఎక్కువ వీడియోస్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే ఫ్రీగా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి చెప్తున్నాను. సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అయితే మీకు నచ్చిన వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా వీడియోని ఎండ్ చేసే ముందు అయితే నేను చేసిన కొన్ని వీడియోస్ అయితే ఇక్కడ చూపిస్తాను. అవి ఎలా ఉన్నాయైతే కామెంట్ చేయండి గైస్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంకా ఇది గైస్ ఇవాళటి వీడియో. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, బై బై, లవ్ యూ ఆల్.